హాయ్ వ్యూయర్స్ వెల్కమ్ టు సినీ వాలెట్. ఐటీ కంపెనీల్లో పనిచేస్తే ఇంత లాభమా? ఎందుకంటే కోవై డాట్ కో అనే ఐటీ కంపెనీ యాజమాన్యం 3 ఏళ్లుగా పనిచేస్తున్న 140 మంది ఉద్యోగులకు బోనస్గా మొత్తం 14.5 కోట్లు ప్రకటించి అందరినీ ఆశ్చర్యపరిచింది. అయితే ఆ కంపెనీ ప్రధాన కార్యాలయాలు అవినాషి రోడ్లో, నవ ఇండియాలో, ఇంగ్లాండ్ అండ్ చెన్నైలలో కూడా ఆఫీస్‌కి సంబంధించిన బ్రాంచ్‌లయితే ఉన్నాయి. ఇక ఇందులో దాదాపు 260 మంది ఉద్యోగులు కూడా పనిచేస్తున్నారు. కలిసి మనం అభివృద్ధి చెందుదాం పథకం కింద డిసెంబర్ 31, 2022కు ముందు కంపెనీలో చేరిన ఉద్యోగులందరికీ కూడా 3 ఏళ్ల సర్వీస్ పూర్తి చేసిన తర్వాత వారి మొత్తం వార్షిక జీతంలో 50% బోనస్‌గా లభిస్తుందని ముందుగానే ప్రకటించారట. దీని ప్రకారం మొదటి దశలో 80 మందికి పైగా ఉద్యోగులు తమ జనవరి జీతంతో పాటు బోనస్‌ని కూడా అందుకున్నారు. ఇక కంపెనీ వృద్ధికి, లాభదాయకతను దోహదపడే ఉద్యోగులకు సంబంధించి బహుమతులు ఇవ్వడంలో తాము దృఢంగా నమ్ముతామని కంపెనీ సీఈఓ వ్యవస్థాపకుడు శరవణ కుమార్ అన్నారు. అయితే కంపెనీ సంపదను ఉద్యోగులతో పంచుకునే మార్గాలను కనుగొనడం చిరకాల కళ అని ఆయన వ్యాఖ్యానించారు. ఇక ఉద్యోగులకు సంబంధించి రివార్డ్ చేసే మార్గాలను పరిశీలిస్తున్నప్పుడు తాము మొదట వాటా యాజమాన్య ప్రణాళికలు లేదా వాటా జారీ అవకాశాలను పరిగణించారట. ఆ తర్వాత ఉద్యోగులకు సంబంధించి నిజమైన ప్రయోజనాలను అందించడానికి కంపెనీ ప్రజా పెట్టుబడిని పెంచాలని లేదా ప్రజలకు వాటాలను జారీ చేయాలన్న ఉద్దేశంతో ఉద్యోగులకు బోనస్లు నగదు రూపంలో ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నట్లుగా చెప్పారు. ఇక మా ఉద్యోగులు దీనిని వారి అవసరాలకు అనుగుణంగా ఉపయోగించుకోవచ్చు. ఇక వారు బ్యాంకు రుణాలు చెల్లించడానికైనా, ఇళ్లపై ముందస్తు చెల్లింపులు చేయడానికైనా లేదా వారి అవసరాలకు అనుగుణంగా పెట్టుబడి పెట్టడానికి దీనిని ఉపయోగించవచ్చునని శరణవ కుమార్ చెప్తున్నారు. ఇక తాము పనిచేసే కంపెనీ కూడా మాకు ఒక ఆనందకరమైన ఆశ్చర్యాన్ని ఇచ్చిందని అండ్ ఊహించిన దానికంటే కూడా చాలా ఎక్కువ బోనస్ ఇచ్చింది. ఇక ఇది ఇతర రాష్ట్రాల్లో మాత్రమే అందిస్తున్నారని మాత్రమే ఉన్నాం, కానీ మాకు ఇప్పటి వరకు ఈ రకమైన బోనస్ ఇచ్చినందుకు చాలా సంతోషంగా ఉన్నామని ఉద్యోగులు కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఎందుకు చేయరు చెప్పండి. అయితే ఈ కంపెనీకి సంబంధించి వృద్ధికి మేము మరింత కష్టపడి పనిచేయబోతున్నామని స్పష్టం కూడా చేశారు. అయితే కోవై డాట్ కో 2023లో 16 మిలియన్ల వార్షిక ఆదాయాన్ని ఆర్జించింది. ఇటీవల బెంగళూరుకు చెందిన కంపెనీ ఫ్లోయిక్ ను కూడా కొనుగోలు చేసింది. అయితే ఈ విధంగా అందరికీ బోనస్లు ఇవ్వడం అనేది ఐటీ ఉద్యోగుల్లో కూడా ఓ ప్రోత్సాహాన్ని నింపుతుందని అందరూ మాట్లాడుకుంటున్నారు. మరి మీరేమంటారు? కామెంట్ చేయండి.